2 ధ్యానించుకున్నాం. సబ్జెక్ట్ మీకు ఎలా ఉంటుందంటే లైన్ బై లైన్ ఉంటుంది, మీరు నోట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి వివరిస్తే చాలా టైం పడుతుంది కాబట్టి కొంచెం నేను వివరించడం తగ్గిస్తాను, మీరు అర్థం చేసుకోండి. తిమోతి రాసిన పత్రిక రెండో పత్రికలో నేను చదువుతున్నాను. మొదటి 2 వచనాలు 3 వచనాలు చదువుతాను. క్రీస్తు యేసునందున జీవమును గురించిన వాగ్దానాన్ని బట్టి 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, 4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జీవమును బట్టి, జీవమును గురించిన వాగ్దానాన్ని బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియకుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానము కలుగుగాక. నా ప్రార్థన ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకుని నీ కన్నీళ్లకు తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటదే నేను చూడవలనని రేయి పగలు అపేక్షించుతూ నీ ఎందు నా నిష్కపట విశ్వాసం జ్ఞాపకం చేసుకుని నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించున్న దేవుని ఎడల కృతజ్ఞుడైనాను. ఆ విశ్వాసం మొదట నీ అవైన లోయలోను నీ తల్లి వివేకిలోను వసించను. అది నేను సహా వసించున్నది నేను రుడిగా నమ్మచ్చు. ప్రార్థించుకున్నాను. తల్లి వందనములు. అక్షయమైన స్వస్థాన్ని ఇచ్చాం, అక్షయమైనది ప్రభు నీ పరిశుద్ధులకు పరిశుద్ధ సంఘానికి ఇచ్చాం. ఈ లోకం చూడనది గ్రహించినది ఆత్మ ద్వారా ఇచ్చావు ప్రభు. అది నీ అక్షయమైన స్వాస్థం, ఈ గ్రంథంలో దాచబడిన స్వాస్థం మీరు మాత్రం గ్రహించారు ప్రభా. ఇట్టి రీతిగా చెప్పవలసినది నాకు మీ సన్నిధి ఉంచండి, నా హృదయంలో నీ వాక్కును ఉంచండి ప్రభా. తండ్రి ఇటు వెళ్ళాలో అది పరిశుద్ధాత్మని యొక్క సంచారం ఉంచండి ప్రభా. నీ ఆత్మ ఏదో తీవ్రతను గ్రహించండి ప్రభు. అనేక హృదయాల్లో నీ ఆత్మ ద్వారా నీ రక్తాన్ని ఉద్ధరించండి. ఆత్మీయ రెవల్యూషన్ ప్రత్యక్షత ఇవ్వండి ప్రభు. ఏ దుష్టుడు ఏలువడి చేయకుండా తన కార్యాలు ఏర్పరచండి. నెమ్మది చేయమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను. దీని ఒకే భాగాల్లో తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇది నేను ఒకసారి మాట్లాడినా సరే, అప్పుడు నేను అవైన లోయ గురించి మాట్లాడాను, తల్లి అయిన యూనిటీ గురించి మాట్లాడాను. కానీ ఇప్పుడు మాట్లాడే విషయాలు వేరే విషయాలు మాట్లాడుతున్నాను. దీంట్లో మొదటి వచనం ఏంటంటే క్రీస్తు యేసునందున జీవాన్ని గురించిన వాగ్దానం రాబడింది. క్రీస్తు యేసునందు జీవం అనేది ఆదికాండం నుంచి కూడా ప్రారంభమైంది. అవి అలా కలును కాకున్నప్పుడు సృష్టి అంతా కూడా, సృష్టిలో జీవం వచ్చింది. మొట్టమొదటి పాయింట్ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, సృష్టిలో జీవం వచ్చింది. ఎక్కడ చూసిన జీవమే. 3 బారినటువంటి ఆ భూమి జీవం వచ్చింది, సృష్టిలో జీవం వచ్చింది. తర్వాత జంతువులు పక్షజాలాలు, తర్వాత సముద్రంలో ఉండేటువంటి చేపలు అవన్నీ కూడా జీవం తీసుకొచ్చాయి, సంచరించాయి. కానీ మానవ హృదయంలో ప్రవహించినటువంటి జీవాత్మ అనేది ఆయన తన ఊపిరి ఊదగా మనుషుల జీవాత్మాయను అని రాయబడి ఉంది. మనుషుల జీవాత్మాయను కొరింథీకి వచ్చేపాటికి రాయబడి ఉంది 11వ అధ్యాయంలో. మనకు 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మొదటి ఆదాము జీవించు ప్రాణి ఆయను, కడపడి ఆదాము జీవించు ఆత్మ ఆయను అని రాయబడింది దాంట్లో. తర్వాత జ్ఞాపకం చేసుకున్న విషయాలన్నీ కూడా ఈ కనెక్టివిటీ మీతో మాట్లాడుతుంటున్నాను. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యం ఏంటంటే జీవమై ఉండెను అని రాయబడింది. ఆది యందు వాక్యం ఉండెను, అది వెలుగై ఉండెను, అది జీవమై ఉండెను. వెలుగు తీసుకురాబడింది, దానిలో జీవం ఉంది. వెలుగులో కాంతి కిరణాలు మాత్రమే కాదు, అజ్జీవం తీసుకొచ్చాయి, నిర్జీవమైన స్థితిని తీసుకొచ్చాయి. కొత్త నిబంధనలో నేనే మార్గాన్ని సత్యానికి జీవాన్ని అన్నాడు ప్రభు. నేను వెలుగును, నన్ను వెంబడించేవాడు లోకంలో నడవకుండా వాళ్ళు ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు అని అన్నాడు ప్రభు. నేను లోకంలో వెలుగును, నన్ను వెంబడించేవాడు అన్నాడు ఆయన. ఒక వ్యక్తిలో వెలుగున్నదంటే అక్కడ కనపడతాయి ఖచ్చితంగా. ఒక వ్యక్తిలో జీవం ఉంటే ఆ జీవం కనపడుతుంది, జ్ఞాపకం చేసుకోవాల్సింది. ఒక హృదయంలో ఒక సేవకుడు కానివ్వండి, సేవకురాలు కానివ్వండి, వారిలో జీవం ప్రత్యక్షపరచబడుతుంది ఒక హృదయంలో అన్నమాట అర్థం. అందుకోసం ఆది కాలంలో ఆ జీవం ప్రత్యక్షపరచబడింది. అంటే తెలియపరచబడింది, అది ఓపించబడింది, చీకటి లోకంలో ఓపించబడింది. వెలుగు కలును కాక అన్నప్పుడు అందులో వెలుగులో ఆ జీవం ప్రత్యక్షమైంది. మీరు మ్యూట్ చేయాలి దయచేసి. మీరు ముగ్గురు అదే మీరు దయచేసి ఒకసారి చూసుకోండి, అది మ్యూట్ చేసేందో లేదో. కాబట్టి మీరు సరిగ్గా మీ శబ్దాన్ని నాకు వినిపిస్తే వాక్యం ఆగిపోతుంది. ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి.
అటు ఎందుకంటే ఇంత తీవ్రంగా వాక్యం చెప్తుంటున్నప్పుడు వాక్యం మీద లక్ష్యం ఇవ్వకపోతే అది మీ జీవితాలకు ఏమాత్రం మేలు కలిగించదు అనే విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఆ జీవవాక్యం గురించి ఆది ఏంటి ఏది ఉన్నదో అన్నాడు అక్కడ. ఒకటో యోహాను పత్రిక 1 అధ్యాయంలో మొదటి వచనాల్లో జీవవాక్యం గురించి ఆది నుండి ఏది వింటమో ఏది సూచితమో ఏది కనుగొంటమో ఏది మేము కనులారా సూచితమో ఆ జీవం ప్రత్యక్షమైన అని రాయబడింది. ఆది నుండి ఆది కాండం నుంచి కూడా ఆ జీవం బయలుపరచబడింది. దేవుని వాక్యం, దేవుని వాక్యం అనేది జీవగ్రంథం. అది జీవగ్రంథం. అది అది వెలుగుతో కూడింది, మహిమతో కూడింది. అది జీవగ్రంథం. వెలుగులో ప్రత్యక్షమైంది, మహిమలో ప్రత్యక్షమైంది. మొట్టమొదటి సృష్టిలో మొదటి భాగంలో మహిమతో ప్రత్యక్షమైంది. రెండో సృష్టిలో అంటే వెలుగు కలుగుగా కన్నప్పుడు వెలుగుతో ప్రత్యక్షమైంది. నూతన నిబంధనలో ఆయన మానవ శరీరాకారంగా ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు వెలుగుతో ముద్రించాడు. కొత్త నిబంధనలో రక్తంతో ముద్రించాడు. జ్ఞాపకం చేస్తుంది. వెలుగులో మహిమ దాచిపెట్టబడింది. ఎందుకు మహిమ దాచిపెట్టబడింది అంటే ఆది కాండంలో సృష్టికి పూర్వం మొదటి శతాబ్దానికి ముందు అంటే ఆది కాండం ఇంకా రాకముందు మొదటి సృష్టి అది బైబిల్లో రాయబడలేదు కానీ ఒక మాట చెప్తున్నా. అప్పుడు మహిమతో నింపబడింది భూమి అంతా కూడా మహిమతో. అది ఎప్పుడైతే దేవదూతలు పాపం చేశారో అదంతా చీకటి అయిపోయింది. మరలా పాత నిబంధనలో అది ఆ వెలుగు ప్రత్యక్షమైంది. అర్థం చేసుకోండి. ఆ మహిమను దేవదూతని భరించలేకపోయారు, పడిపోయారు పాపంలో. రెండోసారి ఆయన అంటే అది రెండోసారి నేను చెప్పడం లేదు కానీ నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. భూమి ఆకాశాలు సృజించినప్పుడు వెలుగు తీసుకురాబడింది. ఆ వెలుగులో ఎటువంటి పవర్స్ ఉన్నాయంటే అటువంటి పవర్స్ ఉన్నాయి వెలుగులో. ఒక మానవ లోకాన్ని వెలిగించడం మాత్రమే కాదు, మానవ లోకంలో జ్ఞానాన్ని అభివృద్ధిపరిచింది. మానవ లోకంలో ఎన్నో జ్ఞానంలో దాచిపడి ఉన్న సత్యాలు అని ఆ సైంటిఫిక్ వర్డ్స్ ఇప్పుడు చెప్పినా మీకు అర్థమవుతుంది, నాకు అర్థమైంది కానీ మీకు అర్థమవుతుంది. ఆ అటువంటి వర్డింగ్స్ ఉన్నాయి. దాంట్లో అటువంటివి ఆ యొక్క వెలుగులో దాచిపెట్టబడింది. సర్వసృష్టిలో జీవం తీసుకొచ్చింది. సర్వసృష్టిలో ఆ క్రియేషన్ అంతట్లో కూడా ఆ యొక్క వెలుగు జీవింపు చేసేటటువంటి స్థాయిలోకి తీసుకొచ్చింది. ఆ వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. నూతన నిబంధనలో ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వెలుగే యేసు ప్రభు అని చెప్పడం లేదు. ఆ వెలుగు యేసుకు ముందుగా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చింది. తండ్రి అయిన దేవునికి క్రీస్తుకి మధ్యవర్తిగా వచ్చింది, మీడియేటర్ గా వచ్చింది అనమాట. అర్థం దయచేసి అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు ఒకసారి డిస్టర్బ్ అయింది, ఒకసారి నేను సబ్జెక్ట్ మారిపోతుంది. జ్ఞాపకం చేసుకోండి. ఇటువంటి స్థానాలు దేవుడు పరిశుద్ధులకి గ్రహింపులు ఇచ్చాడు. ఇది జీవం ప్రత్యక్షమైంది. ఆది కాండం నుంచి కూడా ప్రత్యక్షమైంది ఆ జీవం అనమాట అర్థం. అందుకోసం యోహాను పత్రికలో రాయబడి ఉంది, జీవవాక్యమును గురించి ఆది నుండి మేము ఏది వింటామో ఏది కనుగొంటామో కళ్ళారా దేని చూచుతామో ఏది కనుగొంటామో ఆ జీవం ప్రత్యక్షమైంది లోకంలో. ఎందుకంటే ఈ పాపలోకంలోకి ఆ జీవం కావాలి, పాపాన్ని పరిహరించి ఆ జీవం కావాలి, పాపాన్ని అపవిత్రత రూపం ఆ జీవం కావాలి. ఒక వ్యక్తి సేవలో జీవం కావాలి, ఆత్మలో జీవం కావాలి, పరిశుద్ధునికి జీవం కావాలి, సిలువలో దాగిన జీవం ఆ వ్యక్తిలో కావాలి. జీవం లేని పరిచర్య ఎవరికి అవసరం లేదు. అది లోకాన్ని వెలిగించదు, నిన్ను వెలిగించదు, మనుషుని వెలిగించదు, అవన్నీ కూడా వెలిగించదు. జీవం లేని పరిచర్య. ఎంతసేపు నిందలు మోపుతూ ఉంటారు, ఎంతసేపు తిడుతూ ఉంటారు సంఘంలో కూర్చొని. బోధల్లో విమర్శనలే. ప్రార్థించే వాళ్ళు విమర్శిస్తారు, ఈ ప్రభువులో జీవించే వాళ్ళు విమర్శిస్తారు. అవి వాడికి వెనక్కి పడుతున్నాయని నాకు తెలియదు. నీకు చెప్తున్నా, నేను ఎన్నో వింటున్నాను నేను కాబట్టి చెప్తున్నాను. దృష్టి ప్రభు మీద పెట్టాలి. ప్రభు యొక్క జీవం మీద, శక్తి మీద, ఆయన యొక్క గుణగణాల మీద ఒక హృదయం నిలబడితే దానిలో ఉన్న పవర్స్ అన్ని కూడా నీ ఆత్మ పొందుతుంది. ఎలా ఉన్నది అంటే క్రీస్తు యేసు రక్తం ముందు విశ్వాసించడం ద్వారా రక్తం లేకుండా క్రీస్తు యేసు రక్తం నీ హృదయంలో పవిత్రపరచబడకుండా, హృదయంలో దేవుని ఆత్మ లేకుండా, నివాసం లేకుండా, నీ ఆత్మ దేవుని ఆత్మతో ఏకం చేయబడకుండా, వాక్యం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పర్శ నీ ఆత్మ పొందకుండా ఈ వాక్యం ఎవరికి కూడా ప్రభావితం అవ్వదు, ఇటు పరిస్థితి కూడా అవ్వదు. నేను జీవాన్ని గురించి మాట్లాడుతున్నా, ఆ జ్ఞాపకం చేసుకోండి. తర్వాత దాంట్లో ఈ జీవం అనేది స్వార్థలో దాచిపెట్టబడింది. జీవం కలిగిన స్వార్థ, మహిమ కలిగిన స్వార్థ, శిలువ స్వార్థ, పరిశుద్ధమైన స్వార్థ. బైబిల్ గ్రంథం అంటే పేర్లు లేని ఏం చెప్పట్లా నేను. ఎన్ని స్వార్థలో ఈ స్వార్థ అనేది అంత ప్రాముఖ్యమైంది. ఈ స్వార్థలో పాత నిబంధన కొత్త నిబంధన ఇమిడి ఉంది. పాత నిబంధన ఇమిడి ఉంది, కొత్త నిబంధన ఇమిడి ఉంది. పాత నిబంధన ధర్మశాస్త్రం కొట్టేయబడినప్పటికీ ధర్మశాస్త్రంలో ప్రకాశించినటువంటి క్రీస్తు యేసు యొక్క ఆ స్థానాలు దాంట్లో ఇమిడి ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ప్రకాశించిన యెహోవా యొక్క మహిమ దాంట్లో ఉంది. ఈ యొక్క స్వార్థలో ఇవన్నీ దాచిపెట్టబడి ఉన్నాయి.
మనం ఏదో స్వార్థ చెప్తున్నాం అని అనుకుంటే అది ఎవరికి ఉపయోగపడదు. ఈ స్వార్థలో హీలింగ్ ఉంది, ఈ స్వార్థలో స్వస్థత మార్గాలు ఉన్నాయి, ఈ స్వార్థలో ఆత్మ సంబంధమైన వరాలు ఉన్నాయి. ఎవరికి ఇస్తాడు ఆత్మ సంబంధ వరాలు? ఆ కృపావరాలు ఎవరికి ఇస్తాడంటే దేవుడు ఎవరు లోబడతారో, ఎవరు ప్రేమిస్తారో, ఎవరు ఆయన దగ్గరికి వస్తారో, ఆయన లోబడి ఆయన మార్గంలో వారికి పడింది. ఉట్టిగా ఉట్టిగా రాలేదు ఏదో మనం అంటే వచ్చే కాదండి సత్యాలకి. నీ ఆత్మ పరివర్తనలో పరిశుద్ధాత్మ దేవునికి స్పందన, ఆత్మలో ఒప్పుదల, మార్గాలు పరిశుద్ధమైన మార్గాలు, తేజవంతమైన మార్గాలు, దాంట్లో మహిమ కలిగిన అనుభవాలు చూసిన అనుభవాలు నీ అంతరాత్మలో ఏవో దర్శనం చేసి ప్రభు గమనించడం కాదు, నీ అంతరాత్మలో ఆ సిలువైక దర్శనంలో ఆ మహిమ దర్శనం నీ ఆత్మకు చుట్టుకుంటది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే చుట్టుకుంటది. ఇంకా ఎదురుగా చూడవసరం, ఎదురుగా చూడకుండా నీ ఆత్మలోని ఆ దర్శనం సిలువ క్రీస్తు యొక్క దర్శనం మహిమా దర్శనంలోనికి నీ ఆత్మను తీసుకుని వెళ్ళటానికి ఆ సిలువ అనుభవం నీ హృదయంలో ఉండాలి. ఇటువంటి స్వార్థను మీ మధ్యలో చెప్పినా ఎంతమంది ఉన్నారు మన నాకు తెలియదు. అసలు ఎలా ప్రభావం అవటం లేదు. జూమ్ మీటింగ్ లో స్వార్థ ప్రభావితం అవటం లేదు. ఎందుకు ప్రభావితం అవ్వటం లేదంటే వినేవారిలో జీవం లేదు, అది ఎవరికి ఇవ్వటం లేదు, ఆ యొక్క స్పందన లేదు అనమాట. వేరే మెసేజెస్ వెళ్ళిపోతాయి కానీ ఈ మెసేజ్ వెళ్ళటం లేదు. కారణం ఏంటంటే వినేవారిలో ఆ ప్రభావం, శక్తి, బలం ఉంటే వారిలో ఉన్న జీవం ఊరుకోదు. అది ఇతరులకు ఇవ్వకుండా ఊరుకోదు, ఇతరులకి ప్రకటించకుండా ఊరుకోదు. ఆ జీవం క్రీస్తు చేసే శక్తిని అనుభవించిన వ్యక్తి ఆ శక్తిని ఇతరులకు ప్రకటించకుండా ఆ వ్యక్తి మామూలుగా ఉండలేరు. ఆ విషయం మీతో మాట్లాడుతున్నాను. ఈ స్వార్థలో మహిమ కలిగిన స్వార్థ ఉంది, జీవం కలిగిన స్వార్థ ఉంది, తర్వాత శిలువ స్వార్థ ఉంది, తర్వాత పరిశుద్ధమైన స్వార్థ ఇంకా ఉన్నాయి. కానీ ఈ 4 విషయాలు మీ పాయింట్స్ చెప్పట్లేదు, కూడా చెప్పడానో నాకు తెలియదు. ఎలా వస్తుందో వాక్యం నాకే తెలియదు, ఏ విధంగా మీకు చెప్తానో నాకు తెలియదు. కాబట్టి పరిశుద్ధాత్మ యొక్క స్పందనలో నాకు హృదయం ఉండాలి, వినే వారి హృదయంలో కూడా స్పందన ఉండాలి. ఈ రెండు ఏకమైతే కానీ ఈ వాక్య పరిపూర్ణత చెందవు అనే విషయం మీతో నేను మాట్లాడుకుంటున్నాను. జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని వాక్య విషయంలో స్వార్థ అనేది దేవుడు స్వార్థ యొక్క ప్రకాశం అన్నాడండి. 2 కొరింథీ రాసిన పత్రిక 4వ అధ్యాయము. స్వార్థ యొక్క ప్రకాశం అంటే ప్రకాశమైంది స్వార్థ, మహిమ కలిగిన స్వార్థ ప్రకటించే వాళ్ళకి ఎంతమంది తెలుస్తుంది? ఇది ఎంతమంది స్వార్థ ప్రకటించే వారికి ఇది ఎంతవరకు తెలుస్తుందండి? ఎంతవరకు తెలుస్తుంది? ఎవరో సరిగ్గా ప్రకటించలేదు అంటలేదు, అందరూ పర్ఫెక్ట్ గా ఉన్నారని కూడా నేను చెప్పడం లేదు. ఈ విషయాలు ఏం మాట్లాడుతున్నా, ఎంతమంది తెలుస్తుంది స్వార్థ యొక్క మార్గాలు? మరి కొత్త నిబంధనకు వస్తే అపోజిషన్ పౌలు అంటే సంఘాల్లోకి స్వార్థ ప్రకటించే విధానం అది తర్వాత మాట్లాడదాను అవన్నీ. మరి ఇప్పుడు వస్తూ రాదు నాకు ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఇది కవర్ చేస్తానో చేయలేనో తెలియదు నాకు. తర్వాత స్వార్థ గురించి చెప్పాను. తర్వాత ఈ యొక్క జీవం కలిగిన ఆత్మ అని రాయబడింది. అది రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది. జీవం కలిగిన ఆత్మ, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం అన్నాడు అక్కడ. ఆత్మ యొక్క నియమం, ఆత్మలో ప్రకాశించినటువంటి ఆ క్రీస్తు యొక్క స్థానాలు, క్రీస్తు యేసు యొక్క జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాప మరణం నుంచి నన్ను విడిపించింది. పాపం నుంచి, మరణకరమైన కార్యాల నుంచి నన్ను విడిపించింది. పాప మరణాలు అవి దుర్నీతికి సంబంధించినటువంటి ఆ పాపం. ఈ యొక్క రక్తం ఒక హృదయంలో పరిశుద్ధపరిచింది. దేవుని ఆత్మ ఈ పరిశుద్ధపరచడానికి ఏకమైంది. అది హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 10వ వచనంలో ఉంది ఆ వాక్యం. నిత్యమైన ఆత్మతో తను తాను నిర్దోషంగా అర్పించుకున్న క్రీస్తు రక్తం అని నేను తప్పు చెప్పవచ్చు చూసుకుంటుంది. దాంట్లో అన్ని కట్టద రావు కదా. దాంట్లో ఈ 2 ఏకమైంది, రక్తం ఆత్మ ఏకమైంది. పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు రక్తాన్ని ప్రతి హృదయంలో ముద్రించడానికి ఒకటైతే, ఒక పరిశుద్ధమైన హృదయంలో పదే ముద్రించడానికి మరొకటి. పాపైన మానవుని ముద్రించే విధానం ఒకటైతే, ఒక పరిశుద్ధుని క్రీస్తు మహిమ కలిగిన స్థానాలను ముద్రించడానికి నీ పక్షంగా ఆ ప్రభువు నిలబడి ఉండడానికి అంత పరిశుద్ధ స్థానాలు జీవిస్తున్నారండి. అల్పమైన వాటి కోసం, తుచ్చమైన వాటి కోసం మన హృదయాలు, మన కళ్ళు వెళ్ళకుండా ఉండవు. ఎందుకంటే వాడు క్రీస్తులో పరిపూర్ణత సాధించలేని హృదయాలకి ఇవి ఆత్మకి ఏమాత్రం కూడా అందం అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. మీతో అంటే మీకని కాదు, వేరే మరెవరితో కాదు. ఈ వాక్యం సర్వలోకానికి ప్రకటించే వాక్యం ఇది. ఇందులో సర్వలోకంలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క సత్యాలు దాచబడిన ఈ వాక్యం ఇది. మీకైనా కావచ్చు, నాకైనా కావచ్చు, బయట ఎవరికైనా కావచ్చు అనమాట అర్థం. ఇది కామన్ గా మాట్లాడే వాక్యం. ఒక ఇక్కడ సేవకుల మీటింగ్లో, శివ మీటింగ్లో మాట్లాడే వాక్యం అనే కాదు, అన్ని విధాలుగా ఈ వాక్యం పరివర్తన చెందింది. దీంట్లో మహిమ కలిగిన కణాలు ఉన్నాయి. ఏ హృదయంలో ఆ మహిమ స్పార్క్ మెరుస్తుందో తెలియదు. ఏ హృదయంలో ఆ స్పార్క్ మెరిసి సేవలో వారి పరిపూర్ణం చెందుతారో నాకు తెలియదు, అది మీకే తెలుస్తుంది. అది ఆ సాక్ష్యం మీ దగ్గర వినాలని నేను ఆశపడుతుంటున్నాను. తర్వాత వాక్యభావం చూసినట్లయితే దేవుని వాక్యం యోహను సువార్తలో
నేనే మార్గం సత్యములు జీవములు అన్నాడు. ప్రభు దగ్గర చెప్పుకున్నా నేనేంటంటే మార్గాన్ని నేనే, సత్యాన్ని నేనే, జీవాన్ని నేనే. అది అయిన వివరించలేదు. జీవాన్ని నేనే, ఆ జీవం ఇచ్చేటువంటి ఆత్మ. ఏంటి రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చాలా చోట్ల రాయబడింది. చాలా చోట్ల రాయబడిందండి. మృతులలో నుండి క్రీస్తుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల, మృతుల్లో నుండి క్రీస్తుని లేపిన వాడు పాపమునకు లోనైన మీ శరీరమును జీవము చేయను అన్నాడండి. పాపమునకు లోనైన శరీరాన్ని జీవం చేస్తాడు. మన యొక్క పాపం యొక్క నియమం శరీరంలో ఉంటుందండి. అది పుట్టిన దగ్గర నుంచి ఉంటుంది. ఆ నియమం మీరు చూడండి, చిన్నపిల్లల సైతం కూడా ఇప్పుడు ఈ దినాల్లో ఎటువంటి పాపంలో జీవిస్తున్నారు అనేది ఒకసారి అర్థం చేసుకోండి. చిన్నపిల్లలండి, 5 సంవత్సరాల పిల్లలు కూడా వాళ్ళు మాట్లాడే మాటలు ఎక్కడి నుంచి వింటున్నారో ఏమి వింటున్నారో కూడా నాకు తెలియదు. అంత భయంకరమైన మాటలు 5 సంవత్సరాల పిల్లలకి, అమాయకులైన పిల్లలకి, జ్ఞానం తెలియని పిల్లలకి ఎవరు నేర్పిస్తున్నారంటే ఈ లోకం నేర్పిస్తుంది. ఇంట్లో కుటుంబం నేర్పిస్తుందండి. నేను కాదని చెప్పలేను. మీరు కాదంటానికి లేదు. వారి పెంపకం, లేకపోతే లోకం యొక్క ప్రభావం, స్కూల్లో వాళ్ళు చదువుకునే విధానంలో వారి మాటలు, అంత టీచర్స్ మాట్లాడే మాటలు, నేను పేరు పెట్టి చెప్పకూడదు కాబట్టి మీరు చూసుకోండి. నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను. అటువంటి మాటల్లో పిల్లలలో ప్రభావితం అవుతుంది. చిన్న పిల్లలు సైతం కూడా దేశ ద్రోహంలోకి వెళ్తున్నారంటే కారణం ఈ తల్లిదండ్రుల పెంపకం. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పంపించేస్తారంటే ఆవిడ మాట లేదంటే కుట్రారా అని పంపించేవాళ్ళు. ఆవిడ మాటలు కూడా విన్నాను నేను. దేశ ద్రోహులు ఎందుకు అయిపోతున్నారంటే తల్లిదండ్రుల యొక్క జీవితం సరైన జీవితం లేకపోబట్టి అటువంటి విపత్తులు సంభవిస్తున్నాయి లోకంలో. పిల్లలు అనడానికి కాదు, లోక సమాజాన్ని అనడానికి కాదు. నేటి క్రైస్తవ తల్లిదండ్రుల యొక్క జీవిత విధానం అది బట్టబయలు చేయబడతా ఉంది. క్రైస్తవులైన మనం అనే విషయం కూడా చూపించబడతా ఉంది. జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, చెట్టు మంచిదైతే దాని ఫలం మంచిది అవుతుంది. చెట్టు చెడ్డదైతే దాని ఫలం చెడ్డదై ఉంటుంది. చెట్టు యొక్క ఫలం వారి క్రియలను బట్టి అర్థమవుతుంది. మన క్రియలు బట్టి మన జీవిత విధానాలు బయలుపరచబడతాయి. మన గురించి ఎవరు సాక్ష్యం వేరే వాడు చెప్పనవసరంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల గురించి మన సాక్ష్యాన్ని బయటబడి చేస్తాడు. ఆయన ఈ సాక్ష్యాన్ని ఎవరు దాచిపెట్టలేరు. అపోస్తలుడైన పౌలు 3వ రాసిన కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం రాయబడింది. ఆయన సాక్ష్యం క్రీస్తు యేసునందు సాక్ష్యం అన్నాడు ఆయన. దాంట్లో ఆ సాక్ష్యం అంతరాత్మ మనలో ప్రభు జీవిస్తున్నాడా లేదా అనేది ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. సాక్ష్యం ఇచ్చేవారు 3 ఆత్మయు నీళ్ళను రక్తం. సాక్ష్యం ఇచ్చేవారు 3 ఆత్మయు నీళ్ళను రక్తం. యేహోషువార్తలో రాయబడి ఉంది. నేను బైబిల్ తీయకుండా చెప్తున్నాను కాబట్టి ఇది త్వరగా చెప్తున్నా. లేకపోతే ఈ మెసేజ్ నీకు 4 మెసేజ్లు అవుతాయి నేను బైబిల్ తీసి కొటేషన్స్ తీసి చెప్తే. తర్వాత నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని ఉన్నాను. నేను చెప్పిన పాయింట్స్ అయితే చెప్తున్నాను అన్నాను. కంటిన్యూషన్ పరిశుద్ధాత్మ దేవుడు ఒకదాని ఆయన కనెక్ట్ చేస్తాడు, నేను కనెక్ట్ చేయలేదు. తర్వాత మరొకటి 2 కొరింథీ రాసిన పత్రిక ఆఖరి భాగంలో ఆయన జీవం యొక్క సువాసన అన్నాడండి. జీవం యొక్క సువాసన, జ్ఞానం యొక్క సువాసన. జీవం యొక్క సువాసన ఆయన క్రీస్తు యేసు యొక్క మరణానుభవంలో నుంచి ఆ జీవం యొక్క సువాసన ఆత్మకు అందిందండి. అది ఒక సువాసన, అర్థం కాని సువాసన అండి. ఒక వ్యక్తిలో ప్రభు ఎరిగిన వ్యక్తిలో ఆ కళలు వేరండి. వారి జీవితాల్లో ఆ కళలు వేరు, ఆ కళ్ళు వేరు, వారి జీవిత విధానం వేరు, వారి నడవడిక వేరు. ఆ కళలు, వారిలో ఉన్న కళలు ఏంటంటే క్రీస్తుని ఎరిగిన వ్యక్తి యొక్క జీవితం యొక్క కళలు మన హృదయంలో నుంచి, మన శరీరం నుంచి బయటకు వస్తాయండి. అవి నీకు తెలియకుండా, నాకు తెలియకుండా అవి బయటకు వచ్చేస్తాయి. అవి ఎవరు దాచిపెట్టలేరు. అందుకోసం ఆ జీవం యొక్క సువాసన శిలువలో ఉండి బయలుదేరిన హృదయంలో రక్షణలో ప్రకాశించిందండి. నువ్వు ప్రభువును అంగీకరించిన విధానాల్లో రక్షణలో ప్రకాశించింది ఆ యొక్క శిలువ యొక్క సువాసన, ఆ పరిశుద్ధుని యొక్క సువాసన. శిలువ సువాసన అంటే పరిశుద్ధుని యొక్క సువాసన. దైవ కుమారుడు మానవ కుమారుడుగా ఆయన పుట్టడంలో శిలువలో ప్రాణం పెట్టడం ఆ సువాసన అని చెప్పేది. శిలువ సువాసన అంటే కర్రలు కాదు, మెడలో వేసుకునే శిలువలు కాదు, మనం ధరించుకునే శిలువలు కాదు. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి యేసు మహిమ స్వరూపి, మానవ స్వరూపిగా ఆయన శిలువ వేయున్న అనుభవం ఒక హృదయంలో ఎటువంటి శ్వాసల్ని, ఎటువంటి జ్ఞానాన్ని అందిస్తుంది. శిలువ శ్వాసన అన్నాడు ఒక పక్క అంటే జీవపు శ్వాసన అన్నాడు, మరొక పక్క జ్ఞానం యొక్క శ్వాసన. జ్ఞానం యొక్క గ్రంథులు ఆత్మలో తెరవబట్టవు గమనించుకుంటావు. నేను గమనించుకోలేనిది నేను చెప్పిన సాధ్యపరచబడదు. జ్ఞానం యొక్క గ్రంథులు ఆత్మకు తెలియపరచబడతాయండి. ఏంటి జ్ఞానం యొక్క గ్రంథులు? ఆ జ్ఞానం యొక్క గ్రంథులు హృదయంలో ఆయన యొక్క జీవాలు ఆయనలో ఉన్న జీవం ఒక హృదయంలోనికి ఆది కాండంలో ఆదాము నుంచి కూడా భూమి మీద ప్రతి మనిషి హృదయంలో ఆ జ్ఞానం యొక్క కణాలు హృదయంలో ఇప్పారే, పరిశుద్ధులకు ఇప్పారే. కానీ ఈ లోకంలో జీవించే వారికి ఆ జ్ఞానం మరుగు చేయబడింది. ఆ జ్ఞానం మరుగు చేయబడింది. అంధకారమైనటువంటి స్థానాల్లో నడుస్తారు. కానీ
క్రీస్తు యేసు యొక్క జీవమైక స్థానంలో పన్నెండు. నేటి క్రైస్తవ సంఘాలు అభివృద్ధి చెందట్లేదు కారణం ఏంటంటే లోకంలో క్రైస్తవ్యం నిజమైన క్రైస్తవం అభివృద్ధి చెందట్లేదు కారణం అంటే హిందువులు కాదండి, వారే అడ్డుకోవటంలా. హిందువులు కాదు, మరే జాతి కాదు, క్రైస్తవులే కారణం. హిందువులు అడ్డుకోవడం లేదు, అది ఉట్టిదే పైన. అడ్డుకునేది ఎవరంటే క్రైస్తవులు అడ్డుకుంటున్నారు. ఒక పరిశుద్ధుడైన క్రైస్తవులు అడ్డుకుంటున్నాడండి. ఒక ప్రార్థనా జీవితాన్ని కలిగిన వ్యక్తిని అడ్డుకునేది ఎవరు అంటే పరిశుద్ధులు. ఎక్కడి నుంచి అడ్డుకుంటున్నారండి? స్టేజ్ మాట్లాడతారండి పరిశుద్ధుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడతారు. వాక్యం చెప్పకుండా ఇష్టానుసారంగా ఉంటారు. ఎవరు అడ్డుకుంటున్నారంటే క్రైస్తవులు అడ్డుకుంటున్నారండి. ఏమనుకోద్దు ఇలా అంటున్నాను, మీరు ఏమాత్రం ఏమనుకోవద్దు, మిమ్మల్ని అంటున్నాను అనుకోవద్దు. నేను వెళ్ళే ఈ కన్నయ్య మీతో మాట్లాడుతుంటాను. దేవుని వాక్య భాగాల్లో ఆ జ్ఞానం యొక్క సువాసనండి, ఆ జ్ఞానం యొక్క సువాసని, ఆ జీవం యొక్క సువాసని మేము ఊరేగిస్తున్నాం. ప్రభువుని ఊరేగిస్తున్నాం అంటే ఆయన మోసుకుపోతూ లోకానికి ప్రకటిస్తున్నాం. శిలువలో ఉన్నటువంటి ఆ జీవం యొక్క సువాసన, జ్ఞానం యొక్క సువాసని మీరు మోసుకుపోతూ మేము ఊరిస్తున్నాం. ఆ ప్రభు అది కూడా 2 కొరింథీ రాసిన పత్రిక 2 అధ్యాయాల్లో ఉంది, అది కూడా రాయబడింది, చూస్తుంది దాంట్లో. ఆ జీవం యొక్క శ్వాసను ఒక వ్యక్తిలో ప్రభువుని కలిగి ఉంటే ఆ పరిమాణం వేరండి. వారి మాటలు వేరు, వారి నడవడిక వేరు, వారి ప్రవర్తన వేరు, వారి ప్రార్థన జీవితం వేరు, వారి ఆరాధన వేరు. అవన్నీ క్రీస్తు మహిమపరుస్తాయి. ప్రభుని ఎరగని వ్యక్తి వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడతారు. పరిశుద్ధులే నిలబడుతున్నారండి, పాపాత్మలు కాదు, పరిశుద్ధులు నిలబడుతున్నారు. అది అర్థం చేసుకోవాలి. నా యొక్క చెప్పాక విభాగం ఏంటో ఒకసారి. తర్వాత ఆ జీవం అనేది బైబిల్ గ్రంథాన్ని తెరిచిందండి. జీవ వాక్కును గురించి ఆది నుండి ఏది వింటామో ఏది కనులారా చూచిస్తామో అన్నాడు. ఆ జీవం ప్రత్యక్షమైంది. ఆ జీవాన్ని గురించి ఆది కాండం నుంచి బైబిల్ గ్రంథంలో అది ఆ జీవం విస్తరిస్తూ వచ్చిందండి. బైబిల్ గ్రంథంలో మనకు తెలియనటువంటిది ఆ జీవం బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షపరుస్తూ వచ్చింది. వీళ్ళకి ఎలాగా ప్రత్యక్షపరచబడిందో, మహిమ ఎలాగ ప్రత్యక్షపరచబడిందో, ఆ మహిమ కలిగిన కణాలు భూమి మీద బైబిల్ గ్రంథం ఎలా తెరవబడ్డాయో, ఆ మహిమ కలిగిన కణాల్లో ప్రభు యొక్క గుణగణాలు, దేవుని యొక్క గుణగణాలు ఎలా విప్పారేయండి, ఎలా తెరుచుకున్నాయో, ఆ మహిమ కలిగిన గుణగణాల్లో నేటి పరిశుద్ధులు ఎలా దాచబడ్డారు, వారికి ఆ స్వాస్థ్యాలు ఎలా ఇవ్వబడ్డాయో ఈ బైబిల్ గ్రంథంలో ఉంది. అసలు లేకపోతే ఈ బైబిల్ గ్రంథం ఎలా తెరవబడుతుందండి? తెరవబట్టని సాధ్యపరచబడుతుంది. అసలైన సత్యం మనం రక్షణ స్థానంలో మనం నిలబడకపోతే ఇవన్నీ కూడా ఆత్మకి ఏమాత్రం కూడా అర్థం అని మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం క్రీస్తు చేసినందుకు దేవుని ఆత్మిక నియమము పాపం మరణంలో నియమం నుంచి నిర్మించింది. తర్వాత ధర్మశాస్త్రం దేనిని చేయగలను, దేవుడు దాన్ని చేశాడు. ధర్మశాస్త్రం చేయగలిగినటువంటిది దేవుడు చేశాడు. మనం నీతిని అనుసరించి మన ఎందు తన కృప మన ఎడ విస్తరింప చేయవాలని అన్నాడు. నీతిని అనుసరించి మన ఎడ తన కృపను విస్తరింప, ఆ వాక్యం ఎక్కడ వాక్యం కూడా మనకు చెప్పినట్ల ఆయన తన కృపను విస్తరింప చేయవాలని. అందుకోసం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నీతితో ఆ కృప అనేది పోయింది. నీతికి మార్పు కృప తెరవబడింది. ఆ లింక్స్ చాలా చెప్పాను నేను, ఇప్పుడు ఒకటి వచ్చింది కాబట్టి చెప్తున్నా. నీతి ద్వారా కృప తెరవబడింది. ఒక హృదయంలో నీతి మార్గాలకు కృప విరవబడింది. కృపలో దాగి ఉన్న పరిశుద్ధ సత్యాలు ఆత్మకు అనుగ్రహించబడింది. రోమిలో ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో నీతి అనే మైమర్పు, ఆ మైమర్పుగా ఇవ్వబడింది ఆత్మకి. నీతి అనేది సామాన్యంగా తలంచొద్దు, సామాన్యమైన వర్డ్గా తలంచొద్దు, అది సామాన్యమైన మాటగా తలంచొద్దు. నీతి అనేది కలవరి రక్తదారుల్లో ఆత్మకి తొడిగిన మైమర్పు. అది పరమగీత గ్రంథాల్లో ఆ సహోదరి అంటే సంఘం తల మీద ముసుగు వేయబడింది. దాంట్లో రాస్తాడండి, దాంట్లో మాటలో నీ ముసుగు గుండా నీ కణతలు ఇచ్చిన దాడిమ ఫలం వల్లే కనబడతా ఉంది. ఆ మాటకి ఎన్నో మెసేజ్లు ప్రిపేర్ చేశారు, చాలా చెప్పాను. దాంట్లో మీరు వెళ్ళకపోవచ్చు, దాంట్లో ఉన్నాయి, ఆన్లైన్లో ఉన్నాయి. ఒక మాట నాకు అర్థం. ఇంకో మాట ఏంటంటే, దాడిమ పండు, ఇచ్చిన దాడిమ పండ్లు ఎలా ఉంటుందంటే దానిలో ఉన్న గింజలు ఇప్పుడంటే హైబ్రిడ్ వస్తుంది. పూర్వకాలం ఎలా ఉండేదంటే దాంట్లో ప్రతి దానిమ్మ గింజలో ఒక విత్తనం ఉంటుంది, ప్రతి దానిమ్మ గింజలో ఒక విత్తనం ఉంటుంది. అది పక్వమైన దానిమ్మ పండు అది విరిగిపోద్ది, అంటే తెరవబడుతుంది పక్వమైన దానిమ్మ. పరిశుద్ధిని హృదయంలో కలిగిన వ్యక్తి జీవితంలో ఆ యొక్క గింజలో ఆ ధాన్యాలు, అంటే ఆ యొక్క ధాన్యాలు నీ సేవా జీవితంలో కనబడుతుంది. ఎప్పుడు పెళ్లిపోతుందో తెలియదు ఆ యొక్క పండు. అలాగే నీ ఆత్మలో ప్రభు యొక్క దర్శనం ఆ విధంగా ఉంటుందండి. ఆ విత్తనాలు పడతాయి, ఏ హృదయంలో పడతాయి తెలియదు.
ఏ హృదయమైన నేల మీద పడితే తెలియదు, ఎటువంటి ఫలం ఇస్తాడో దేవుడు తెలియదు, మనకు తెలియదు. అది జ్ఞాపకం చేసుకోవాలి. మన చేసే సేవకి ప్రతిఫలం ఉంది, జవాబు ఉంది. ఏ వ్యక్తి కూడా సేవ చేసే వ్యక్తి నాకు ప్రతిఫలం వస్తుంది సేవ చేయరండి. నాకు తెలిసినంత వరకు ఏ వ్యక్తి కూడా నాకు ప్రతిఫలం వస్తుంది సేవ చేయరు. ప్రతి వ్యక్తి కూడా దేవుని బట్టి, దేవుని ప్రేమను బట్టి సేవ చేస్తారు, కానీ మరొక దాన్ని బట్టి సేవ చేయరు. దేవుని ప్రేమను బట్టి, దేవుని ప్రేమని హృదయంలో కలిగి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మానవ హృదయంలో ఎలా కుమరించబడిందో దాన్ని బట్టి సేవ చేస్తారండి. మరి దేని బట్టి సేవ చేయరు. ఇప్పుడు ఒరిజినాలిటీ అనేది మనం ఎక్కడ చూడలేము. ఒరిజినాలిటీ అనేది చాలా వరకు తగ్గిపోయిందండి. ఇప్పుడు ఒరిజినల్ సేవ అనేది కానీ, ఒరిజినల్ గా ప్రభుని ప్రేమించే విధానం కానీ మనకు కనపడదు. చాలా మందిలో కనపడదు, కొంతమందిలో కనపడుతుంది, మనకు కాదంటానికి వీలేదు. తర్వాత ఆత్మ ద్వారా జీవింప చేయాలి అన్నాడండి. ఆత్మ జీవింప చేసే ఆత్మ అన్నాడు. ఇందులో రాసిన పత్రిక 1 చూస్తే కనుక తర్వాత ఈ ఒక దాంట్లో కంప్లీట్ చేయడం అయిపోద్ది. తర్వాత తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము కలుగును గాక. 2వ వచనం. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి అన్నాడు. చాలా చోట్ల ఈ మాట రాయబడింది. ప్రతి మొదటి భాగంలో కూడా ఈ మాటలు రాయబడ్డాయి. కృప, కనికరం, సమాధానం. కృప, కనికరాలు సమాధానాన్ని తీసుకొచ్చింది. క్రీస్తు రక్తంలో ప్రవహించిన కృప. అంతేకాదు కృప, కనికరం ఆయన కనికరం కలిగిన దేవుడు అని చెప్పబడి ఉంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం రాయబడింది. పైనుండి వచ్చి జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, సులభంగా లోపడినది. దాని కింద భాగంలో అది కనికరంతోనూ అన్నాడు. అది కనికరంతోనూ నీతి ఫలాలతోనూ అని ఇవ్వండి. ఈ రిఫరెన్స్ చెప్తున్నాను అనుకోవద్దు. ప్రతి దానికి కనెక్టివిటీ ఉంది. ఒక కనెక్టివిటీ లేకుండా, వర్స్ లేకుండా వాక్యం బలంగా ఉండదు. ఇన్ని అనుభవించిన వాక్య భాగాలు, చదివి కంటదొచ్చిన వాక్య భాగాలు, చూసి హృదయంలో ముద్ర వేయబడిన వాక్య భాగాలు, ఈ వాక్య భాగాలు దాటి నేను ముందుకు వెళ్ళలేను. ఎందుకంటే కనికరంతో కూడినటువంటిది, కనికరంతో మంచి ఫలాలతో కూడినటువంటిది. ఆ కనికరం జ్ఞానంలో కనికరం దాచిపెట్టబడిందండి. జ్ఞానంలో దయ దాచిపెట్టబడింది. అది పైన దిగి వచ్చిందండి. ఆ జ్ఞానం కృపతో కూడింది, కనికరంతో కూడింది. కనికరంతోనూ మంచి ఫలాలతో కూడినటువంటిది ఆ జ్ఞానం. జ్ఞానం గురించి చాలాసార్లు చెప్పాను. జ్ఞానం గురించి దీంట్లో పండు వెళ్ళలేనుకున్నాను. ఈ జ్ఞానం హృదయంలో జీవనిచ్చే ఆత్మ, జ్ఞానం ఇచ్చే ఆత్మ. యోగ సువాసన తీసుకెళ్తాను, జ్ఞానం సువాసన తీసుకెళ్తాను. ఒకటి చనిపోతే ఆత్మలో ఏది ఉండదు. ఒక జీవం చనిపోతే జ్ఞానం ఉండదు, జీవం చనిపోతే ప్రభు యొక్క ప్రేమ ఉండదు, జీవం చనిపోతే కనికరం ఉండదు, దయ ఉండదండి. జీవం లేకపోతే ఒక కుటుంబంలో వెలుగు లేకపోతే, అంటే ఒక లైట్ లేకపోతే ఎలా చీకటిగా ఉంటుందో, జీవం లేకపోతే ఒక హృదయం చీకటిగా ఉంటుంది. చీకటిగా ఉన్న హృదయం మన ఒక వ్యక్తిని వెలిగించలేడు. చీకటిని వెలిగించలేరు. వెలుగును కలిగిన వ్యక్తి ఇంకొకరిని వెలిగిస్తారు. వెలిగిన దీపం మరొక దీపాన్ని వెలిగిస్తారు. చీకటి దీపం ఒక దీపాన్ని వెలిగించలేదు. ఆయన వెలుగునైనాను అన్నాడు. నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి, ఆ జీవపు వెలుగు మనం కలిగి ఉంటాం. విశ్వాసాల జీవితాలు ఆ జీవపు వెలుగు మనం కలిగి ఉన్నామా? విశ్వాస జీవితంలో జీవపు వెలుగు, ఆ జీవపు కలిగి ఉన్నామండి. మనం కలిగి ఉన్నాం. మనలో జీవం కనపడుతుందా? ఒక వ్యక్తి ముఖంలో నలుపు కాదండి, తెలుపు కాదు. తెల్లగా ఉన్నవాళ్ళు అందంగా ఉండరు, నల్లగా ఉన్నవాళ్ళు అందంగా ఉండరు. అందులో వెలుగు ఉంది. క్రీస్తు యేసు వెలుగు ఉంది అందులో. ఆ వెలుగు జీవాత్మ. మానవ హృదయంలో ఆదాములో ఊదిన ఆత్మ జీవాత్మ. జీవించు మనిషి అయ్యాడు ఆయన, జీవించు ప్రాణి అయ్యాడు. ఆత్మ జీవించు ఆత్మతో ప్రభుతో ఏకమైందండి. జీవించు ఆత్మ మానవుడు జీవించు ప్రాణి జీవించు ఆత్మతో ఏకమయ్యాడా? అది క్రీస్తు రక్తంతో ఏకమవ్వాలి. మరో విధంగా ఏకమవడానికి కాదు. సర్వ సృష్టి కూడా ఆయన మీద మోపబడింది. కానీ పరిశుద్ధుడు అని వాడు ఆయన గుండెల్లో దాచిపెట్టాడండి. సంఘం అనేది ఆయన గుండెల్లో దాచిపెట్టింది. సర్వ సృష్టి కూడా గ్లోబ్ లాగా కనబడుతుంది ఆయన దృష్టి. దేశాలన్నీ కూడా చిన్న బంతిలాగా గ్లోబ్ తెలుసు చదువుకున్నది. గ్లోబ్ ఎలా తిరుగుతుందో అలా తిరుగుతుంది ఆయన హృదయంలో, ఆయన తలంపుల్లో. కానీ మానవుడు పరిశుద్ధని హృదయం ఆయన గుండెల మీద దాచుకున్నాడండి. ఆయన గుండెలో చెక్కాడండి. ఆయన తన చేతుల్లో చెప్పుకున్నాడు, తన గుండెల్లో చెప్పుకున్నాడండి. అది మన ఆత్మకి నిరీక్షణ, మన హృదయానికి నిరీక్షణ. అదండి అది. సర్వలోకం కూడా ఆయన చేతుల్లో దాచిపడి ఉందనే విషయం మనం మర్చిపోతున్నాం. ఒకసారి ఆలోచించుకోవాలి. తర్వాత ఆ యొక్క కృప గురించి చాలా చెప్పాను కదా మీకు. కృప గురించి ఎంతో సబ్జెక్టు చెప్పాను. ఇప్పుడు దాంట్లో తెచ్చి అవడానికి అయితే ఇంకా కొత్త మార్గాలు వస్తాయి. చెప్పినవి నాకు రావు, చెప్పినవి నాకు టచ్ చేయలేనండి, నాకు రావు. ఇప్పుడు నేను కృపను టచ్ చేస్తే మరొక సబ్జెక్టులోకి వెళ్ళిపోతాను నేను.
బైబిల్ గ్రంథం అటువంటిదండి. ఈ పదాలు బైబిల్ గ్రంథం అనేది ఊబి అంటారు. ఊబి అంటే అది చెడ్డగానే అంటలేదు. ఊబి అనేది ఒక మనిషిలో ఊబిలో కాలు పెడితే బయటికి రాలేడండి. అలాగే బైబిల్ గ్రంథంలో ఊబి అంటే ఆ ఒక పరిశుద్ధుడు దాంట్లోకి వెళ్తే బయటికి రాలేడు. అది ప్రపంచాన్ని కట్టింది ఈ బైబిల్ గ్రంథం. ఒక ప్రపంచాన్ని కూడా మనం చూడలేదు. ఒక దేశంలో ఒక పార్ట్ కూడా మనం చూడలేదు. బైబిల్ గ్రంథం ప్రపంచాన్ని కట్టింది. అది ఆ యుగాల్లో ప్రపంచాలు ఎలా నిర్మితమైనయో అది కాలం నుంచి ఆ ప్రపంచాలు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దాన్ని విడదీయడం ఎంత కష్టం. ఆ సబ్జెక్ట్ లో రావడానికి 20 మెసేజ్ ప్రిపేర్ చేసిన ఇంకో 4 మెసేజ్ ప్రిపేర్ చేసిన ఆ సబ్జెక్ట్ లోకి నేను ఇంకా రాలేదు. అంటే ఆ ప్రపంచాలని ప్రభు నిర్మాణం చేశాడండి. దేవుని వాక్యం ఆ ప్రపంచాలు ఈ బైబిల్ గ్రంథంలో దాచిపడి సుమా ఒక వ్యక్తి గ్రహించడానికి ఎలా సాధ్యపరచబడదు. ఎంత సమయాన్ని వేయించి దేవుని సన్నిధిలో నేను గడిపితే అవి వాళ్ళకి అర్థమవుతాయి. కానీ చెప్పగలం. కానీ మనం చెప్పే సబ్జెక్ట్ ఏది కూడా ఈ ఊబిలో ఈ తీగల్లో ఒక చిన్న తీగ కూడా బయటకు తీయలేకపోతున్నాం. పైపే ఉన్నదే అత్యవసరం అనుకుంటున్నాం. పైపే ఉన్నదే చాలా గొప్పది అనుకుంటున్నాం. అంతర్యంలో క్రీస్తు చేసే రహస్యాలు ఎరిగిన వ్యక్తి, క్రీస్తు గుండెల్లో దాచిపడే వ్యక్తి ఆ సంఘటన మాత్రమే అర్థమవుతాయండి. లేకపోతే ఎవరైనా ఆ స్థాయిలో ఉంటే వాళ్ళని విమర్శించి ఇష్టానుసార మాటలని దూషించి అనే పరిశుద్ధులని అనేది పాపాత్మకులు కాదు, పరిశుద్ధులు వాళ్ళని అనేది ఎంతోమంది విన్నాను ఆయన అలాగా. ఎందుకంటే వాళ్ళని కించించడానికి, వాళ్ళని అవమానపరచడానికి, వాళ్ళ సేవను దుఃఖపెట్టడానికి పరిశుద్ధులు ఈ స్థాయిలో నిలబడ్డారని నేటి దినాల్లో నిలబడ్డారు. పరిశుద్ధులు ఈ స్థాయి అతి పరిశుద్ధుడైన వ్యక్తి, దేవుని సన్నిధిలో జీవించే వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయి ఉంటాడండి? అన్ని మర్చిపోవాలి, దోషులు మర్చిపోవాలి, ఇరుకులు మర్చిపోవాలి, నీ నన్న మాటలు మర్చిపోవాలి, నీ కుటుంబాన్ని అన్న మాటలు మర్చిపోవాలి. వాటన్నిటిని మర్చిపోయి లేచి నీ ముఖాన్ని మళ్ళీ మామూలుగా చూపించాలండి. దేశం ఎరుక్క తిరిగి ప్రతికారం తెచ్చుకోకుండా నీ హృదయం తేటైన హృదయంతో దేవుని సన్నిధిలో వాళ్ళ ముఖాలు చూసి నవ్వుతూ మాట్లాడాలండి. యథార్థ హృదయంతో అది యథార్థత. ఆ యథార్థ హృదయం ఆయన ఆనందించబడాలి. యథార్థత అనేది ఒక మాట చెప్పేప్పుడు నీకు ఎన్నో మాటలు చెప్పా. కానీ ఇప్పుడు చెప్పే మాట నిన్ను తోలనాడే వాటి మనుషుల మధ్య దాన్ని అన్ని వదిలిపెట్టుకుని యథార్థ హృదయంతో ప్రభు కాంతి నీ మీద పడుతూ ఉంటుండగా నువ్వు యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో నిలబడి వారితో మాట్లాడటం అనేది యథార్థత అండి. అట్టి యథార్థవంతులేడేలా నేను ఆనందించబడే ఉన్నాను. అట్టి యథార్థవంతులేడేలా నేను కృపచూపబడే ఉన్నాను. అట్టి యథార్థవంతులేడేలా నేను ఆనందించబడే ఉన్నాను అన్నాడు ప్రభు దేవుడు వాక్యభాగాల్లో. అందుకోసం తిమోతి అంటున్నాడు, నీకు కృప కనికరము సమాధానం కలుగుగాక. తిమోతి అపొస్తలుల కార్యాల 16వ అధ్యాయంలో ఓ బలహీనమైన మనుషుడు తను. మరి బలహీన మనుషులు తండ్రి గ్రీకు దేశస్థుడు, తల్లి యూదురాలు ఎలా ఉండుంటుంది ఆ దినాల్లో? తండ్రి గ్రీకు దేశస్థుడు 16వ అధ్యాయం అపొస్తలుల కార్యాల్లో, తల్లి యూదురాలు. జ్యూ అనబడే స్త్రీ ఎలా ఉంటుందండి? ఒక జ్యూ అని అనబడిన స్త్రీ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కళలు కానీ వాళ్ళ ముఖవర్చస్సు కానీ తర్వాత వారు నడిచే విధానం కానీ ప్రభు కోసం వారు తీసుకునే తీర్మానాలు కానీ అన్ని ఉన్నతమైన స్థాయిలో వారి కన్నీళ్ళు ఆ స్థానాన్ని చట్టపరుస్తాయండి. ఇప్పుడు నిజంగా కన్నీరు ఖర్చేవారు ఉన్నారు, నటించి కన్నీరు ఖర్చేవారు కూడా ఉన్నారని ఇప్పుడు నాకు అర్థమైంది. ఒకప్పుడు నాకు అర్థం అవ్వలేదు. నటించి వారు స్టేజ్ ఎక్కితే ఎవరు తిడతారండి? కన్నీరు ఖర్చేవారిని తిడతారు. నటించేవారు స్టేజీలో నిలబడితే ఎవరు తిడతారండి? పరిశుద్ధుల్ని చెప్తారు. వారికి ఏంటంటే ఆ స్థాయి ఇటు కాని స్థాయి వాళ్ళ హృదయంలో ఉండటం వలన ఇతరులు ఎప్పుడు విమర్శించి దూషించి సేవ కొనసాగిస్తారండి. దాంట్లో ప్రభు ఆనందించడానికి మాత్రం ఒకే మాట చెప్తున్నాను. దానిలో ప్రభు ఆనందించడం విషయం మీతో మాట్లాడుతుంటాను. తర్వాత ఇప్పుడు నేను చెప్పిన విషయం, మీతో మాట్లాడిన విషయం ఏంటంటే సబ్జెక్ట్ ఒకే కృపా కనికిరం అనేది అది దేవుని గుణగణాల నుంచి వచ్చేయండి అవి. అందుకని అపొస్తలుడైన పౌలు ప్రతి సంఘానికి రాస్తాడు. మీరు చూసుకోండి, కృపా కనికిరం ప్రతి సంఘానికి రాస్తాడండి. దేవుని కృప ఎలా అడ్రస్ చేస్తాడంటే మొత్తం పదాలు అలా చేస్తాడు. అలా అపొస్తలుడు అలాగే తిమోతికి కూడా అలా రాస్తూ ఈ తల్లి యూదురాలు అనే విషయం మాట్లాడాం కదా. తల్లి యూదురాలు ఎంత శ్రమపడి ఉంటుందో అండి. తల్లి తన బిడ్డలు పెంచడానికి, క్రీస్తు కోసం తీర్మానం చేసి ఆ బిడ్డను పెంచడానికి శ్రమపడి మనం శ్రమపడతామండి. మన జీవితకాలం మన బిడ్డలు పెంచడానికి కన్నీరు కలుస్తాం. వాళ్ళ మాట వినరు. అయినా సరే తీర్మానం మనం చేస్తున్నటువంటి నిర్ణయాలు, దేవుని సన్నిధిలో గోజాడినటువంటి స్థానాలు
వారి జీవితానికి అలంకారం నిలబడతాయి. మరికొన్ని సంవత్సరాలకి అలంకారంగా నిలబడతాయి. ప్రభు ఇవన్నీ దీన్ని జ్ఞాపకం చేసుకోలేదే మన ప్రార్థన ఏమయ్యాయి అనుకుంటున్నాం. కానీ ఆ ప్రార్థనలో ఆయన త్రోసివేసే దేవుడు కూడా ఆయన పరిశుద్ధి ప్రభు యొక్క నీతిని మహిమను వెతికావా, నువ్వు నిజ జీవనం సంహరించుకుంటావు. ఒకటైతే ప్రభు యొక్క నీతిని కృపలను వెతికావా, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు చూపుతూ కూడా దేవుడు నేను పైకి లేవనెత్తాడండి అనుకుంటాడు. ఆకలి కొని ఉండటం, లేమిలో ఉండటం, సమృద్ధిలో ఉండటం నేను నాకు తెలుసు అంటాడు పుస్తకం. ఐశ్వర్యంలో ఉండటం తెలుసు, సముద్రంలో ఉండటం తెలుసు, ఆకలి కొని ఉండటం తెలుసు, దిక్కులేక పడి ఉండటం కూడా తెలుసు. దిక్కులేక పడి ఉన్న దినాలు మీ జీవితంలో ఉన్నాయా? దిక్కులేక పడి కన్నీటి కాచడానికి కూడా స్థితి లేకుండా ఉన్నటువంటి దినాలు మీ జీవితంలో ఉన్నాయా? ఉండి తీరుతాయండి, ఉండి తీరుతాయి. అవి లేకుండా ఉండవు, అవి లేకుండా ఉండవండి. విశ్వాస జీవితం శ్రమలతో కూడిన జీవితాలలో నడవకుండా క్రీస్తు మహిమను చూడలేవు. శ్రమలతో కూడిన జీవితం లేకుండా క్రీస్తు మహిమ యొక్క దర్శనం నీ ఆత్మ పొందలేదు. దేవుని యొక్క మహిమ యొక్క దర్శనం నీ ఆత్మలోనే ఉంది. నువ్వు సేవించే నీ ప్రభువులో ఉంది, నీ కలవరి అనుభవంలో ఉంది. కలవరి అనుభవంలో నీ ఆత్మ తీసుకున్న తీర్మానం కాదండి, అది నిజమైన సత్యం. తీర్మానాలు అంటారు, తీర్మానాలు కాదు. తీర్మానం నా హృదయంలో నా తలంపు ఏంటంటే, ప్రభా నీ కోసం నేను జీవించే స్థానంలో నీ కలవరి స్థానం ఆ హృదయంలో నన్ను వెంటాడుతుంది అని అదే స్థానాలు. ఆ కలవరి స్థానం నిన్ను ప్రభు నెమ్మడించే విధానం. అప్పుడు లూకాసు 6 అధ్యాయంలో ఆ స్త్రీలు ప్రభు నెమ్మడిస్తున్నప్పుడు, శిలం కుమార్తెలారా మీరు ఎడవకండి, నా కోసం మీరు ఎడవకండి. కుమార్తెలారా మీరు ఏడ్చేది మీకోసం, మీ పిల్లల కోసం. అది తీర్మానం, ప్రభు నెమ్మడించే తీర్మానం. ప్రభు నెమ్మడించే తీర్మానంలో ప్రభు ఎదుర్కొనే గడియలు ఉంటాయి. నువ్వు కన్నీరు కార్చే సమయాల్లో ప్రభు నిన్ను ఆదరించే గడియలు ఉంటాయి. నువ్వు ఏడుస్తూ దిక్కులేకపోయిన స్థితిలో పరిశుద్ధుని యొక్క కృప నిన్ను ఆవరించడం చూస్తావు, నువ్వు చూడకుండా ఉండలేవు. అటువంటి స్థానాలు నీ జీవితంలో ఎన్నో ఉంటాయి. ఒకటి కాదు. ఒక సేవకుని యొక్క పరిపూర్ణత అనేది ఒక వ్యక్తి జీవితంలో క్రీస్తు యేసులో సంపూర్ణత. ఒక సేవకుని యొక్క పరిపూర్ణత అనేది క్రీస్తు శిలువానుభవంలో పరిపూర్ణత, క్రీస్తు శిలువానుభవంలో పరిపూర్ణత, పరిశుద్ధుని యొక్క ప్రేమలో పరిపూర్ణత. అది నీ సేవలో పరిపూర్ణత. అది లేకుండా సేవలో ఏ వ్యక్తి పరిపూర్ణత చెందలేరండి. సేవలో పరిపూర్ణత చెందలేదు. జీవం కలిగిన దేవుని వాక్యాన్ని మీ మధ్య నేను ప్రకటిస్తున్నానంటే సబ్జెక్ట్ నుంచి డివైడ్ అయిపోతున్నా. దేవుడు నాకు అనుగ్రహించిన మాటలు తప్పితే మరి ఏది కూడా మీ మధ్యలో చెప్పడం లేదు. అటువంటిదండి చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు తిమోతి రాస్తున్నాడు. ఆ తిమోతి అటువంటి శ్రమల నుంచి వచ్చాడండి. తిమోతి తల్లి అంటున్నాడు దీంట్లో నిన్ను ఆ కన్నీళ్ళలో జ్ఞాపకం చేసుకుని అంటాడు. దాంట్లో ఆ నిష్కపటమైన విశ్వాసం మొదట నీ ఎవరైన లోయలో ఉంది, తర్వాత యునేకలో ఉంది, నీ తల్లి యునేకలో ఉంది. ఆ విశ్వాసం మొదలైన లోయి అమ్మమ్మ అనే దాంట్లో అవిశ్వాసం తెలియనటువంటిది. ఆ విశ్వాసం నీ ఆత్మకి తెలిసినటువంటి విశ్వాసం, తెలియనటువంటిది నీ కళ్ళకి, కానీ నీ ఆత్మలో నిన్ను టచ్ చేసే అవిశ్వాసం, నువ్వు ప్రయాణించిన అవిశ్వాసం, క్రీస్తు కలవరిని టచ్ చేసిన విశ్వాసం ద్వారా కలవరి రక్త దారిలోని వెళ్ళిన నీ మార్గాలు అవి నీ గుండెల్లో ఉండాలి, ఉండి తీరాలి. ఏ వ్యక్తి హృదయంలో పాప క్షమాపణ అనుభవం ఉంటుందో ఇవి గుండెల్లో ఉండి తీరుతాయి. పాపానికి పరుగులెట్టలేదు, పాపం చాటుకి వెళ్ళలేదు. పాపం యొక్క క్రియల్లో నీ కళతో నువ్వు చూసినా సరే దానిని నేను కూడా చేయలేదు. నీ కళతో నువ్వు చూసినా దాన్ని నేను చేయలేదు. కానీ పాపమును జయించిన విజయం విశ్వాసమే నీ గుండెల్లో ఉంది. అది క్రీస్తు యేసు రక్తం వల్ల నీకు లభించింది ఆ విశ్వాసం. అటువంటి స్థానాల్లో మన యవనస్తులు పెరగాలి. మనం పెరిగితే మన యవనస్తులు పెరుగుతారు, తల్లిదండ్రులు పెరిగితే యవనస్తులు పెరుగుతారు. చేనులో దూడ కంచిలో తల్లి తండ్రులు బయట మేస్తే దూడలో కంచిలో వేస్తాయా అంటారు. నాకు తెలియట్లో రావటం లేదు. అలాగే మనం ఎలా నడుస్తామో మన దారిలో పిల్లలు నడుస్తారు. మనం ఎవరిని సేవిస్తున్నామో ఆ సేవలో పిల్లలు దేవుని సేవిస్తారు. ఆ శ్వాసన నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వలె ఉంటారు, లేకపోతే ఉండరు. నీ భోజన పళ్ళ చుట్టూ ప్రభు భోజన పళ్ళ చుట్టూ మీ పిల్లలు ఒలివల మొక్కలు ఉంటారు. ఆ సువాసన, ఒలివల సువాసన, ఆ పండు యొక్క సువాసన మీరు వాసన చూసి గమనించుకోవాలి. ఇక్కడ గాజు గ్లాస్ లో సీసాలు బిగించిన ఒలివల పండుగ కాదు, ఒరిజినాలిటీ చూడాలి. ఒలివల పండుగ నిశ్చమైన ఒలివల తోటలో కార్చినటువంటి ఆ ప్రభు రక్తం ఒలివల తైలంతో ఎలా ఉందో అది సింహం. ఒలివల తైలం దంచి తీయబడిన ఒలివల తైలం, అది నిర్గమకాండలో దంచి తీసిన ఒలివల తైలం పరిశుద్ధ స్థలంలో ఎలా నిలబడిందో ఒకసారి ఆలోచించుకోవాలి. అతి పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధులు ఎలా అభిషేకిందని చూడాలి. నీ పరిశుద్ధాత్మ చేత నింపబడి నీ హృదయం అనేక మందిని పరిశుద్ధులను తీసుకొచ్చే స్థానాలు నీ గుండెల్లో ఉండాలి. నీ గుండెలో లేకపోతే బోధలు అర్థమైపోతాయి.
బోధలు నిరర్థకమైపోతాయి. జ్ఞాపకం చేసుకోవాల్సింది. నేను మీకు వాక్యం చెప్పేది ఏ యొక్క గొప్పదనాన్ని ఆశించి కాదు, నాకు ఏదో ధనం ఆశించి కాదు, నాకు ఏదో డబ్బు ఆశించి కాదు. నేను చెప్పే ఈ వాక్యం నా ప్రభు మీద ప్రేమతో మాత్రం తప్ప రెండోది కాదు. నా ప్రభు మీద ప్రేమతో తప్ప రెండోది కాదు. ఎంతో ఎంగేజ్ లో ప్రభు అనుసరించి నడిచిన నేను అప్పటి నుంచి ఆ ప్రేమ నన్ను విడిచిపెట్టలేదు, నేను ప్రభు విడిచిపెట్టలేదు. ఈ ప్రేమలో రహస్య ద్వారాలు ఆత్మలో తెరవబట్టు నేను గమనించుకున్నాను. ఎవరు ఏదైనా సరే మౌనవహించడం నేర్చుకున్నాను. వారు మాట్లాడకుండా నోరు తెరవకుండా ఉండటం ప్రభు నాకు నేర్పించిన సత్యం అది. అటువంటిది ఆత్మలో స్థిరాస్తులుగా నిలబడ్డాయి. అవి స్థిరమైన ఆస్తులుగా నిలబడ్డాయి. దేవునికి స్వాస్థ్యం కర్తలైన మనం, దేవునికి స్వాస్థ్యానికి అర్హులైన మనం అటువంటి మనకు లభించినప్పుడు ఎవరేమన్నా సరే నోరు తెరవకుండా ఉండగలరు, అయితే ఉండలేదు. అవసరంతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే ఎప్పుడు చెప్పాను నేను అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, నీ అవ్వైన లోయలోను నీ తల్లి నీలోను ఆ విశ్వాసం నీలో ఉంది. ఆ విశ్వాసం నీలో ఉంటుంది తిమోతి. ఎందుకంటే నా ప్రార్థన నిన్ను జ్ఞాపకం చేసుకుంటానే. నా కన్నీళ్ళలో నీ కన్నీళ్ళని నేను తగ్గించుకుని నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను తిమోతి. ఎందుకంటే నీ కన్నీళ్ళు నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. ఒక సేవకుని యొక్క కన్నీళ్లు తన తోటి వ్యక్తి, తనతో సహ పరిచయం చేసిన వ్యక్తి ఎవరైనా సరే ఆ విధంగా ప్రభు సేవలు ఉన్నారంటే ఆ నాయకునికి ఎంత సంతోషం అండి. ఆ నాయకునికి ఎంత సంతోషం. అటువంటి వారు సంఘంలో ఉన్నారంటే ఇప్పుడు దివస్ అంటే ఇప్పుడు పరిశుద్ధులు అంత ఉన్నతమైన స్థాయిలో ఉంటాయి. సేవకులు లేకపోవడం దురదృష్టకరమైన క్రియ అండి. మా దాంట్లో అనేది చెప్పడం లేదు, మీ దాంట్లోనే చెప్పడం లేదు. అటువంటి పరిశుద్ధుల సంఘంలో ఉంటే ఎలా అయిపోయిందంటే సేవ ఇతరుల చేతిలో విడిపోయింది. కొందరు రహస్యంగా జరుపుకుంటారు సంఘాలు. వారి చేతికి సేవ అప్పగించబడింది. ఏం చెప్తారండి? సేవ విమర్శించేది కాదు కదా. ఇది విమర్శించి నువ్వు బాగా చెప్పలేదంటానికి ఏ పరిశుద్ధుని తగ్గుద్దండి? ఏ పరిశుద్ధుడు అనలేడు కదా. ఏ పరిశుద్ధుడు కూడా మాట మాట్లాడలేదు కదా. ఒక పరిశుద్ధుని అవమానపరచలేదు కదా. భరించి నేలకొంచుకుని తల భరించి ఏదైనా భరించి ఇది నేటి పరిశుద్ధులు చెందే మార్గాలు నేటి సంఘాల్లో ఉన్నాయండి. చెప్పడానికి ఎంత బాధపడుతున్నానంటే చెప్పక తప్పదు కాబట్టి ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నాను. నేను దాయకూడదు. ఎందుకంటే నేటి సంఘం యొక్క పరిస్థితి ఈ విధంగా సంఘం నడుస్తుందన్న విషయం నేను మీ మధ్యలో పెడుతుంటున్నాను. ఎందుకంటే పరిశుద్ధుల మధ్య పరిశుద్ధుడైన క్రీస్తు గణపరచబడాలండి. సేవలో అది ఆరాధనలో క్రీస్తుని గణపరచడం అనేది పరిశుద్ధుల మధ్య ఆ ఆరాధన, అది వ్యక్తిగతమైన ఆరాధన అనేది. ఒక పాట పాడొచ్చు, 5 నిమిషాలు 2 నిమిషాలు శుద్ధీకరించవచ్చు. ఆ వ్యక్తిగతమైన ఆరాధనలో ఎన్నో ద్వారాలు తెరవబట్టడం నేను గమనించుకున్నానండి. దేవుని మర్మాలు విడదీయబట్టడం నేను గమనించుకున్నానండి. కొంతమంది నిర్లక్ష్యం వహించి కళ్ళు తెరిచి చూస్తారు, కొంతమంది ఇటు తిరుగుతూ ఉంటారు. వారిని ఏమన్నారో నాకేం అర్థం కాదు. కానీ ఒక పరిశుద్ధుడైన వ్యక్తి ఆ సమయం కడిపెట్టుకుంటాడండి. అటువంటి సమయంలో మనం జీవిస్తున్నప్పుడు ఇతరులు ఘోరంగా మాట్లాడతారు. ఎంత దురదృష్టకరం అండి సేవా జీవితంలో, ఎంత దురదృష్టకరం. సేవకులు సరైన వాళ్ళు లేకపోతే సంఘం పరిస్థితి ఏంటండి? ఏ పరిస్థితి నడుస్తుందండి సంఘం? ఇప్పుడు నేను మీకు చెప్పే విషయాలు ఏదో ఆడంబరంగా చెప్పడం లేదు. నేనేదో పెద్ద పరిశుద్ధురాలని చెప్పడం లేదు. సంఘ వ్యవస్థ ఎక్కడ పట్టబడింది దుష్టి చేతులు అనేది మీకు చెప్తున్నాను. కాబట్టి మీరు మీ సంఘాలు అనుకున్న పరిస్థితుల్లో వీటిని ఖండించండి. ఒక సేవకుడు కళ్ళు తెరిచి సభ్యుల్ని కంట్రోల్ చేయలేడు. ఒక సేవకుడు కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో జీవించే సేవకుడు కళ్ళు మూసుకుని సంఘాన్ని కంట్రోల్ చేయగలడు. అది దేవుని శక్తిలో ఉంది, మానవ శక్తిలో లేదు. అది కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ విషయాలు అందరూ ఎవరు చెప్పరు, కానీ మీకు చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నాను అంతే. ఈ వాక్యం నిరర్ధకం కాదని నాకు తెలుసు. ఈ వాక్యం ఫలించాలంటే పరిశుద్ధులు ఫలించాలి. పరిశుద్ధులు ఇతరులకు ఇవ్వాలండి. ఎక్కడ వాక్యం అక్కడ స్టాగ్నెట్ అయిపోతుంది. పరిశుద్ధుల్లో ఈ వాక్యం చెప్పేవాడు కొంతమంది, అనుసరించేవాడు కొంతమంది. ఎందుకు కారణం ఏంటో మరి ఎవరు వాళ్ళు పరీక్ష చేసుకోవాలి ఆ విషయం గురించి. తర్వాత అవ్వయ్యన లోయలో ఆటడు తల్లులు యూదుల్లో ఉన్నారండి. యూదుల్లో ఉన్నారు. నేటి క్రైస్తవుల్లో ఉన్నారు. క్రైస్తవులు లేనిది కాదు, క్రైస్తవుల్లో ఉన్నారు. క్రైస్తవేతరులో ఉన్నారు. అటువంటి తల్లులు క్రైస్తవేతరులో ఉన్నారు. అటువంటి తల్లులు క్రైస్తవులో ఉన్నారు. అనాది కాలంలో యూదుల్లో ఉన్నారు. జ్యూస్లో ఉన్నారు. అటువంటి వాళ్ళు ప్రభు కోసం ప్రాణాలు తెగించి వీరుల్లాగా ఆ వనితలు దేవుని స్థానం నిలబడిన వారు ఉన్నారండి పూర్వకాలం. మరి ఇప్పుడు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. కానీ
అందుకోసం వాళ్ళు చాలా ఉన్నతమైన స్థాయిలో శ్రేయస్ అనేవాడు జ్ఞానంలో కానీ, తెలివిలో కానీ, లేదా తెలివైన జ్ఞానంలో ఒకటి జ్ఞానంలో కానీ, ఇతర విషయాల్లో కానీ అసలు వారికి ఉన్న జ్ఞానం అతీతమైన జ్ఞానాన్ని దేవుడు స్త్రీలకు కూడా ఇచ్చాడండి, ఒక పురుషులకు మాత్రమే కాదు. నీ విన్నా చదివింది, ఒక స్త్రీ తను గర్భంలో బిడ్డ ఉన్నప్పుడే తను చేసే పనుల వలన ఆ బిడ్డ జ్ఞానవంతుడయ్యాడని చెప్పి ఒక పుస్తకం చదివానండి. ఎలా జ్ఞానవంతుడయ్యాడంటే తన పని ఎలా చేస్తుంది నైపుణ్యంతో. దాంట్లో ఆ బిడ్డకి తాకిందని చెప్పి ఆ బిడ్డలు అలా పెరిగారని చెప్పి నేను పుస్తకాలు వాళ్ళ బుక్లో చదివాను. వాళ్ళు చదువుతుంటున్నప్పుడు జ్ఞానయుక్తమైన విషయాలు తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళ మైండ్ ఎక్కువగా జ్ఞానంలోకి వెళ్ళింది, శ్రేయస్ మైండ్ ఎక్కువగా. ఆ పిల్లలు అంత జ్ఞానవంతులు అయ్యారంటే తల్లులు చాలా ప్రధానమైన కారణం అండి. నేటి సంఘంలో తల్లులు యొక్క ప్రభావం బిడ్డల మీద పడాలి. తల్లుల యొక్క పరిశుద్ధ జీవితం బిడ్డల మీద పడాలండి. వాళ్ళని సరిదిద్దగలిగే క్రమం ఆ బిడ్డల జీవితాలు ఉండాలి. చాలా మంది బిడ్డలు వెనకేసి వస్తారు. నేను బిడ్డలు క్రమశిక్షణ వచ్చేటప్పుడు ఎవరైనా ఏదైనా చెప్తే అక్కడికక్కడే కొట్టేదాన్ని. వెనకేసి నా జీవితంలో నా బిడ్డల్ని వెనకేస్తూ రాలేదండి. నా ప్రభు కోసం అంతే, మరి దేనికోసం కాదు. అలాగే మనల్ని ప్రేమించిన ప్రభు కోసం మనం ఎలా నిలబడగలుగుతున్నాం అనేది ఒక విషయం ఆలోచించుకోవాలని మీ మధ్యలో జ్ఞాపకం చేస్తుంటున్నాను. తర్వాత 4వ వచనంలో, నీ కన్నీళ్ళని తలంచుకుని నాకు సంపూర్ణ ఆనందం కలుగుతాయి, నేను చూడవల దయ్యం పగలు అపేక్షించు, నీ ఎందున నిష్కపటమైన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుని తిమోతి నీ ఎందు నిష్కపటమైన విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుని నేను చూడాలని నా కోరిక ఆత్మ ఆకర్షిస్తుంది. ఒక హృదయంలోని ఆత్మ ఇంకో హృదయంలోని ఆత్మను ఆకర్షించాలని ఈ పరిశుద్ధుల మధ్య జరుగుతుంది. ఒక హృదయంలోని ఆత్మ ఇంకో పరిశుద్ధాన్ని ఆకర్షించట్లేదంటే అర్థం ఏంటంటే ఆ పరిశుద్ధుడు తప్పిదవులు ఉన్నాడు అనమాట. అపోస్తలు లాంటి పరిశుద్ధులు అంత పెద్దవాళ్ళు మనం కాదు, కానీ అటువంటి పరిశుద్ధులు ఉన్నారండి. ఇతరుల మీద ప్రేమ కలిగి ఉన్నారంటే వాళ్ళ హృదయం ఎందుకు వాళ్ళని ఆకర్షిస్తుందంటే క్రీస్తు ప్రేమ వాళ్ళ హృదయంలో ఉంది కాబట్టి. అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన పత్రికలో రాస్తాడండి. 3 విషయాలు దాంట్లో చెప్పి నేను గురించేస్తాను. నేను మాస్తో నీకు విడుచుటగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని, కల్పనా కథలను, మితములైన వంశాలను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతో సంబంధం కలిగి ఉన్నవి కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు ఎఫెసులో నిల్చున్న వాళ్ళని నేను హెచ్చరించున్నాను. తిమోతి అంటున్నాడు, నేను మాస్టర్తోనియాకు వెళ్తుంటున్నాను. ఏంటంటే నువ్వు ఎఫెసులో ఉండు, ఎందుకంటే సత్యమునకు భిన్నమైన, నేను మాస్టర్తోనికి వెళుచుండగా సత్యానికి భిన్నమైన బోధలు వచ్చేసాయి. ఇప్పుడు ఈ దినాల్లో క్రీస్తు యేసునందు సత్యం ఉన్నట్టుగా ప్రకటించకుండా ఎన్నో రకాలైన భిన్నమైన బోధలు వచ్చేసాయి. నిలబడండి, సత్యం కోసం నిలబడండి. క్రీస్తు యేసు కలవరి రక్తం, శిలువ అనుభవం ఒక హృదయంలో ఉంటే ఆ వ్యక్తికి ఎవరు ఏది బోధించిన అవసరం లేదు. డాక్టరల్ పాయింట్ అంటే అదే డాక్టరల్ పాయింట్. ఇంకా ఏ డాక్టరల్ పాయింట్ దేంతో సమానం కాదు. క్రీస్తు యొక్క శిలువ అనుభవం, ఆయనలో ఏకం శిలువ వేయబడినాను, పునరుత్థానం యొక్క మహిమ, పునరుత్థానం యొక్క శక్తి, పునరుత్థానం యొక్క జీవం. ఒక వ్యక్తి క్రీస్తులో శిలువ అనుభవంలో క్రీస్తు శిలువ అనుభవంలో ఏకమైన వ్యక్తికి పునరుత్థానం యొక్క మహిమ, పునరుత్థానం యొక్క జీవం, పునరుత్థానం యొక్క శక్తి ఆత్మకి లభిస్తాయి. దీని ద్వారా సంఘ పరిచయం చేయగలరు, లేకపోతే బాహ్యంగా పరిచయం చేయగలరు. దానిలో ఎన్నో విషయాలు బయలుపరచబడతాయి. పునరుత్థానం యొక్క జీవం ఆది కాండం ఏం చెప్పిందో, యోహాను పత్రిక ఏం సెలవు ఇచ్చిందో, ఆది నుండి జీవం, ఆ జీవం యేసుక్రీస్తు ప్రభువులో పునరుత్థానం యొక్క జీవం అన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో నువ్వు క్రీస్తు మరణంలో సమానమైన అనుభవం, ఆయన అనుభవం. రక్షణ అంటే ఏంటి అనేది ఒక వ్యక్తికి బాప్తిస్మ అనుభవం గురించి రాస్తూ క్రీస్తు మరణంలో నువ్వు సమానమైన అనుభవం అంటాడు. దాంట్లో మరణం యొక్క క్రీస్తు మరణంలో నీ ఆత్మ జీవాన్ని అందుకున్న నీ హృదయం, పునరుత్థానంలో నీ ఆత్మ జీవాన్ని అందుకోవాలి. పునరుత్థానం ఆయన బాప్తిస్మ అనుభవాల్లో నువ్వు జీవాన్ని అందుకోవాలి. బాప్తిస్మం శరీరమాలయం తీసివేయడం కాదు, పునరుత్థానం మూలంగా దేవుని మహిమ యొక్క ప్రత్యక్షత నీకు లభించడం. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంది. శరీరమాలయం తీసివేయడానికి బాప్తిస్మం కాదు, కానీ పునరుత్థానం యొక్క మహిమని ఆత్మ కలుగుతున్నప్పుడు ఆ సత్యాలు విడదీయబడతాయండి. పరిశుద్ధులారా అవి విడదీయబడతాయి, సేవకులారా అవి విడదీయబడతాయి. ఒకరి బోధించినవి కాదు, ఒకరి చెప్పినవి కాదు. నీ మహిమకు పునరుత్థానం యొక్క జీవం ఆత్మ కలుగుద్ది, పునరుత్థానం మహిమ యొక్క ప్రభావాన్ని ఆత్మ కలుగుద్ది. ఇవి కల్పనా కథలు కాదు. నువ్వు వెళ్ళి తిమోతికి రాస్తూ నువ్వు ఎఫెసులో ఉండి ఈ కల్పనా కథల్ని ఖండించు, సత్యములకు విరోధమైన కోసం ఖండించు. నువ్వు ఎఫెసులో నిల్చుడు. ఎందుకంటే ఎఫెసు సంఘం కొత్తగా ప్రభువుని అంగీకరించిన సంఘం, విగ్రహ ఆరాధనలో నుంచి అటువంటి దానిని తీయబడిన సంఘం.
నువ్వు అక్కడ నిలబడి ఈ బోధను ఖండించు. సహోదరులారా, సహోదరులారా, ఈ బోధ ఎక్కడైతే ఉందో మీరు ఖండించండి. నేటి క్రైస్తవత్వం లేక, నేటి క్రైస్తవంలో పరిశుద్ధ స్థానాలు లేక నశించిపోతున్నటువంటి క్రైస్తవ జనాంగం నేను మరి ఒక్కడి గురించి చెప్పట్ల. క్రైస్తవ జనాంగం నిజమైన సత్యమైన బోధన అనుసరించకుండా ఉన్నటువంటి మన క్రైస్తవులు ఏ స్థాయిలో ఉన్నారో అనేది ఈ యొక్క జీవాన్ని వారికి అందించండి. ఈ జీవాన్ని వారికి అందించండి. పరిశుద్ధులైన వారు, సేవలో నడిచేవారు ఈ జీవాన్ని ప్రభు దగ్గర నుంచి నీ దగ్గర నుంచి ఇతరులకు అందించబడాలి. వాస్తవానికి వెళ్ళుచుండగా సత్యములకు భిన్నమైన బోధ చేయవద్దని, కల్పనా కథలను మితమైన ఉత్సవాలను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాదు, ఎక్కువ వివాదాలండి. వాదాలతో కూడా సంబంధం కలిగి ఉంది. గొడవలు, వాటి నుంచి వెళ్ళిపో, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. వివాదాలలో నిలబడి ఆత్మ భ్రష్టత్వంలో తీసుకుని వెళ్లే బదులు అటు వివాదాల నుంచి, ఆ కల్పనా కథల నుంచి, స్టేజ్ మీద బోధించే కథల నుంచి స్టేజ్ మీద బోధించే ఆ జంతువుల కథల్లో నుంచి, అన్ని సమకూర్చుకుని నవ్వించే కథల్లో నుంచి పక్కకి వెళ్ళిపో. అవి సంఘానికి క్షేమభద్రత నుంచి నవ్వించడానికి కాదు, సంఘం ఏడవడానికి సంఘం. దేవుని సన్నిధిలో కన్నీరు ఖర్చులే కాదు సంఘం, ఏడవడానికి అండి సంఘం. ప్రభు సన్నిధిలో కన్నీరు ఖర్చు సంఘం, నవ్వడానికి కాదండి సంఘం. నిలబడిన సభ్యులు అది అవసరం లేదండి, ఎవరికి అవసరం లేదండి. అది లోకానికి కావాలి, దాని నుండి విడిపించబడాలి. దేవుని యొక్క స్వచ్ఛమైన బోధ నేటి సేవకులు వివరించాలి. నేను సబ్జెక్ట్ ఇంకా నేను చూడలేదు, నేను రేపు మళ్ళీ మాట్లాడతాను. సబ్జెక్ట్ అనేది టైం అయిపోతుంది కాబట్టి, అయిపోతుంది, మరి నేనేం చేయలేకపోతున్నాను. అందుకో దీంట్లో కింద రాష్ట్రాల్లో ఒక మాట చెప్పేసి నేను ఇస్తాను. కింద ఉపదేశ సారమేదనగా 5వ వచనం, పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. నీ ఉపదేశ సారం ఎలా ఉండాలంటే అన్నాడు. నీ ఉపదేశం యొక్క సారం ఎలా ఉండాలంటే, నువ్వు బోధించే సారం ఎలా ఉంటుంది, సారం ఎస్సెన్స్ ఎలా ఉండాలంటే పవిత్ర హృదయం నుండి అన్నాడు. దాంట్లో పవిత్రమైన అర్థం, పవిత్రమైన నీ హృదయం నిందారహితమైన ఉండాలి. నీ హృదయం పరిశుద్ధమైనదై ఉండాలి. అది పవిత్రమైనదై ఉండాలి. అది నిష్కల్మషమైనదై ఉండాలి. వాక్య భాగాలు ఉన్నాయి ఇవన్నీ కూడా. అటువంటి నిందారితమైన హృదయం నువ్వు కలిగి ఉండాలి. ఉపదేశారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, పవిత్రమైన హృదయం, దేవుని నివాసస్థానం స్థానమైన హృదయం ఒకటి. రెండవదిగా మంచి మనస్సాక్షి. అది కూడా ఒక మాట చెప్పి ఆపదేశిస్తాయి. మంచి మనస్సాక్షి అంటే, మనస్సాక్షి అనేది మానవ జీవితంలో ఆది ఖండం నుంచి, పూర్వం నుంచి, మొట్టమొదటిగా భూమిని సృష్టించినప్పుడు అప్పటి నుంచి ఒక మానవ హృదయంలో మనస్సాక్షిలో పాపం ఉంది. దేవదూతలు పడిపోయారు. దేవుడి సృష్టి నూతనపరిచాడు. ఆ దాంట్లో పాపం ఉంది. ఎందుకు పాపం ఉందంటే, మానవుని తయారు చేస్తే ప్రభు చేసినప్పుడు కయ్యంలో పాపం ఏర్పడిపోయింది. ఆదమ్మలో పాపం వచ్చేసింది, కయ్యంలో పాపం వచ్చింది, ఏవేలో అర్పణ బయలుదేరింది. ప్రభు యొక్క అర్పణ, ఆయన సుయాగం యొక్క అర్పణ ఏవేలో బయలుదేరింది. తర్వాత కయ్యను శాపం వలన దేశంలో అయిపోయాడు. కయ్యను యొక్క పతనం, నిఫీలో అనే సంతానం భూమి విస్తరించింది. పాపం యొక్క వికృత క్రియలు ఎంతవరకు వెళ్ళినాయో మీరు విభజన చూద్దాం అర్థం ఉంది. ఎలా వెళ్ళినాయో ఏంటో అవి కూడా 4 పాయింట్స్ చెప్తాను మీకు. నేను అయినా వివరించలేదంటే కుదరదు. బైబిల్ అంతా వచ్చేస్తుంది నాకు చెప్పడానికి, వివరించడానికి. ప్రతి సబ్జెక్ట్ కూడా హృదయంలో ప్రింట్ అయిపోయిందండి. మీరు ఏమనుకోవద్దు, ఇంత గొప్పదానాన్ని చెప్పల్లా. ప్రింట్ అయిపోయిందండి బైబిల్ గ్రంథం. ఏ మాటకి ఏ సబ్జెక్టు, ఏ మాటకి ఏదో రిఫరెన్స్లు వస్తుంటే నేను ఏం చెప్పుకుంటే ఎలా ఉంటానండి నేను. అందుకోసం దాంట్లో మంచి మనస్సాక్షి, 6000 సంవత్సరాల నాటి యొక్క పాపం యొక్క క్రియ, ఆ రేస్ ఒక మానవ హృదయంలో ఉన్నాయండి. అది పరిశుద్ధపరచబడాలండి. అటువంటి మనస్సాక్షి నీ హృదయంలో ఉండాలి. ఆ మనస్సాక్షిలోకి ఆ పాపం ఎంటర్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. సాధ్యపరచబడదు అనుకున్నా సాధ్యపరచబడుతుంది అని చెప్తున్నాను. సాధ్యపరచబడదు అన్నా, నీ కళ్ళ ఎదుట పాప క్రియలు కనబడుతున్నా నీవు కళ్ళు చూసి కూడా నువ్వు పరిశుద్ధుడిగా జీవించవచ్చు, మనస్సాక్షిలో పాపం లేకుండా. అది నువ్వు చెప్పేది. ఎక్కడండి ఈ లోక జీవితం ఎలా ఉందండి? పల్లెటూళ్ళే భయంకరంగా ఉంటే నేటి సిటీ ఎలా ఉందండి? ఒకసారి ఆలోచించుకోండి. ఒక వాట్సాప్ తెరవలేము, టీవీ కూడా పెట్టలేదు మేము. అయిపోయింది టీవీ సంగతి, మేము కొనుక్కోలేదు. ఇక టీవీ లేదు, వాట్సాప్ తెలిస్తే అసలు ఏదైనా 5 నిమిషాలు ఖాళీ ఉందని తెలిస్తే దాన్ని మూసేయాల్సిందేనండి. ఎక్కడ లేని పాపం దాంట్లో కనపడుతుంది చెప్పాలంటే. అటువంటి భయంకరమైనవి ఆ సెల్స్ పిల్లల చేతిలో ఉన్నాయండి.
ఒకసారి జ్ఞాపకం చేస్తాను. పసిబిడ్డల చేతిలో ఉంది. స్కూల్కి వెళ్ళే పిల్లల చేతిలో ఉందండి. తండ్రి తల్లిదండ్రులారా ఒకసారి యోచించిన విషయాన్ని నింటి హృదయంలో మనసు సరే నేను మూసేస్తానని ఇంకా నేను మూసేస్తాను. ఎందుకంటే ఆ విశ్వాసం నుండి కలుగు ప్రేమ, ఆ ప్రేమతో సేవ చేయాలండి. అటువంటి పరిశుద్ధమైన ప్రేమతో సేవ చేయాలి. ప్రభు ఈ వాక్యాన్ని చెప్పాలి. తండ్రి నువ్వు రక్షకుడైన దేవుడు, మీరు అనుగ్రహించిన ప్రతి సత్యం కొరకు నీ పొందనము ప్రభు. సర్వసత్యంలో నడిపించే నీ ఆత్మ నాయన, నీ జీవం కలిగిన మార్గాలు ఎదగడానికి సహాయపడింది ప్రభా. నీ జీవం కలిగిన ప్రత్యక్షతలు ఆత్మలు కుమరించబడటానికి ప్రభా నీ మార్గాలు తెలియపరచబడ్డాయి ప్రభు. ఆది నుండి ఏది వింటేమో, ఏది కనులారా చూచితేమో, మా చేతులు దేన్ని నిదానించి చూచినాం, ఆ జీవం ప్రత్యక్షమైంది ప్రభు. ఆ జీవం ప్రత్యక్షమైంది లోపల తండ్రి. మా హృదయంలో నీ శిలువ యొక్క రక్తం ద్వారా ప్రత్యక్షమైంది ప్రభా. నీకు స్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యం అనేక మంది బిడ్డలకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.